అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేబీఆర్ఎస్ఎన్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరి చైతన్య డిఎస్పీగా ఇతని యొక్క విధానాలు ఏంటి, ఇతను ఏ ప్రాంతం వాడు, ఈ మధ్య దీనికోసం ఎక్కువ ఆంధ్రలో చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే అనంతపురంలో తాడిపత్రిలో జరిగినటువంటి ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ముందు జరిగినటువంటి హింసాత్మక ఘటనలు వెనుకున్నటువంటి ఈ చైతన్య అసలు పోలీస్ వ్యవస్థ అనేది రక్షణగా, ప్రజలకు రక్షణగా, గొడవలు జరగడానికి ఆస్కారం లేకుండా చేయవలసింది పోలీస్ వ్యవస్థ. అదే పోలీస్ వ్యవస్థలో ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి గొడవలకు ఆజ్యం పోస్తూ, నిప్పుకు మరికొద్దిగా పెట్రోల్ పోస్తూ, మరీ మంటలను ఎక్కువ చేస్తూ, ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ మరొక వర్గం మీద దాడి చేయించే విధంగా చేస్తున్న ఈ ఆఫీసర్ ఎవరు ఒకసారి తెలుసుకుందాం. చైతన్య అనే వ్యక్తిన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, కాకినాడ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తి. ఈయన 2018లో గ్రూప్ 1లో సెలెక్ట్ అయి మొట్టమొదటిగా అనంతపురం జిల్లా తాడిపత్రి సబ్ డివిజన్ డిఎస్పీగా పోస్ట్ తీసుకోవడం జరిగింది. పోస్టు తీసుకున్న కాడి నుంచి ఈయన వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు, ఈయన చూడండి ఒంటెత్తు పోకడాలు, నియంతృత్వ విధానాలతో అక్కడ చాలామందిని ఇబ్బందులు పెట్టడం, అధికార పార్టీకు కొమ్ము కాస్తూ అనేక అవినీతి కార్యక్రమాలు చేస్తూ, అక్కడ ఉన్నటువంటి తాడిపత్రి ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి కొమ్ము కాస్తూ, అతని అనుచరులు కొమ్ము కాస్తూ, అతని అనుచరులు చేసేటువంటి అనేక ఆగడాలకు, అరాచకాలకు సపోర్ట్ చేస్తూ, బాధితులు పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ ఎస్పీ కూడా ఇతని దగ్గరికి పంపించేవారంట. డిఎస్పీ దగ్గరికి వెళ్ళండి, డిఎస్పీతో మాట్లాడండి. ఇతను ఏం చేసాడు, బాధ్యతలు బెదిరించి ఎమ్మెల్యేతోనే పెట్టుకుంటావు, ఎమ్మెల్యేతో కొడుకుతో పెట్టుకుంటావు, ఇటువంటి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తూ, ఎస్సీలని కూడా భయపెట్టి ఇబ్బందులు పెట్టి ఈయన మీద దగ్గర 12 కేసులు విచారణ జరుగుతుంది. హైకోర్టులో కూడా ఈయన మీద కేసులు జరుగుతున్నాయి. ఇటువంటి వివాదాస్పదమైనటువంటి అధికారి ఇక్కడ ఉండకూడదని ఎలక్షన్ సమయంలో ఇతన్ని కడప రాజంపేటకు పంపడం జరిగింది. తర్వాత తాడిపత్రి ఎలక్షన్ తర్వాత కొన్ని అసంఘటిత కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొన్ని హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని ఆపడం కోసం అక్కడ ఉన్నటువంటి ఎస్పీ, కడపలో ఉన్నటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు, ఇంట్రెస్ట్ ఉన్న పోలీస్ ఆఫీసర్లు రమ్మని చెప్పడానికి ఇది ఎందుకు గేమ్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న పోలీస్ ఆఫీసర్లు రమ్మంటే అక్కడ మంచి హింసాత్మకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు వాటిని ఎవరైతే ఆపగలరో వాళ్ళని తీసుకురావాలి. కానీ ఇంట్రెస్ట్ ఉన్న ఆఫీసర్లు రమ్మంటే అన్నీ చైతన్య రావడం, జేసీ దేవకరెడ్డి ఇంటి మీద దాడి చేయడం, అనేక మందిని చితం కొట్టేయడం, దళిత యువకుడు బుర్ర బద్దలు కొట్టేయడం, అంటే ఇతను హింసను ప్రేరేపిస్తాడు తప్ప హింసను తగ్గించే వ్యక్తి అయితే కాదు. ఇటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం కాదు, డిస్మిస్ చేయవలసిన అవసరం ఎంతైంది. ఇటువంటి ఆఫీసర్లు ఎస్పీ లెవెల్లోనో, ఐజీ లెవెల్లో, డిఐజీ లెవెల్లో వెళ్తే దారుణమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇటువంటి వాళ్ళు పోలీసు వ్యవస్థకే ఒక కళంకంగానే మిగిలిపోతారు అనమాట. కాబట్టి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా నేను వైసీపీ వస్తే కంపల్సరీ ఇతను సపోర్ట్ చేస్తుంటారు. అది 100% షూర్. ఇప్పుడే ఈసీ కలెక్ట్ చేసుకునేటువంటి ఆఫీసుల మీద సరైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్.